అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి మట్టి గణపతిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 6, 2025 శనివారం వరకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కలవు. వేదిక విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన సీతారా సెంటర్, విజయవాడ 12. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో 2015లో డూండి గణేష్ సేవా సమితిని స్థాపించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 63 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని విజయవాడలోని ఘంటసాల కళాశాలలో ఏర్పాటు చేశారు. తర్వాత 3 సార్లు 72 అడుగుల భారీ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం 2025లో 5వసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని 21 అడుగుల శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సహిత శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సితారా సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ తప్పక విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్ కొద్దిగా సింగిల్ ఫోటో సార్, ఇక్కడ కాదు సార్, దయచేసి సింగిల్ ఫోటో సార్. మీరు సైడ్ వచ్చేసి అన్న సైడ్ ఫోటోగ్రాఫర్స్ జరగాలి, మీరు తీసుకుంటే జరగాలి, జరగాలి మీరు. బ్రో అయిపోతే జరగండి బ్రో, తీసుకున్నా జరగచ్చు, మాకు రావాలి కదా. జరగాలి అయిపోతే వెయిట్ నా జరగాలి.
సార్ ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ పెట్టాలని 3 సంవత్సరాలు మన గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం సహకారంగా 5 రావడం జరిగింది సార్. మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా 77 అడుగుల కైలాస మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది సార్. కైలాస మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ వినాయకుడి యొక్క విశిష్టత ఏంటంటే సార్ 5 రకాల వివాహాలతో ఈ వినాయకుడు ఇక్కడే తయారు చేస్తాం సార్. నిమజ్జనానికి ఊరేగిపోవడం సార్ ఇక్కడే పైనుంచి వాటర్తో కరిగించి లోపల స్విమ్మింగ్ పద్ధతితో కరిగించి మళ్ళీ మట్టిని ఇక్కడి నుంచి డిస్ట్రాక్ట్ సార్. ఈ వినాయకుడు మీరు ఎవరైనా పెద్ద వినాయకుడు కూర్చోని వినాయకుడు ఉంటారు సార్, కానీ కూర్చున్న మహాశక్తి ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ వారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే బంధాలు మేము కూడా నిర్వహించేవాళ్ళమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు అనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాం. తప్పకుండా ఆశీర్వదిస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో మనందరికీ ఒక సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చవితికి ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి, కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉన్న ప్రేమ. ఇంతవరకు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాలా ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి
పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు జరిపించుకునే వేడుకని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏదైతే ఫోటోగ్రాఫర్ గణేష్ ఉన్నాడు మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్ లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరి ఇక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పడం నేను తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి చిత్తారగడంలో 72 అడుగులు, అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో. అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు, ఏలాంటి అన్ని కూడా నేచురల్ గా మట్టి నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను, ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు. ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావం చేసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే 4 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గణేశుడి యొక్క ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈరోజు భగవంతుడు మనకు ప్రకృతినిచ్చాడు, ఈరోజు అన్ని కూడా ఇచ్చాడు. కానీ రాను రాను కొన్ని రోజులు మీరు చూస్తే ఎక్కడికక్కడ కలుషితమైన వాతావరణం వచ్చింది. నీరంతా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది, వాతావరణం కలుషితమైన పరిస్థితి వచ్చింది, పరిసరాలన్నీ కలుషితమైనాయి. అందుకనే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో కూడా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చాం. వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా పోవాలి, సంపద ఏ విధంగా సృష్టించాలి, కలుషితమైన నీళ్లు ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఈ రెండు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసి వాతావరణాన్ని కాపాడుకోవాలో కాపాడుకుంటాం. అందుకే మీరు అందరూ చూశారు, నేనైతే నదులను కూడా మనం ఆరాధించాలి. నదులు కూడా ప్రకృతిలో భాగం. అందుకని గోదావరి పుష్కరాలు తొందరగా వస్తున్నాయి. మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం. నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం మీరు చూస్తే పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను. వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరమే బాధపడ్డాను. ఈ రోడ్డు అంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బొడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ ఎన్డీఏ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బొడమేరు వరద రాకుండా చేయడం కోసం
అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పై ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నామంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీ ఆనందం చూస్తున్నా. ఇటీవల కాలంలో మేమైతే మీరు చూశారు, నేను ఎన్నికల ముందు ఏమైతే చెప్పానో సూపర్ 6 చెప్పా. ఈరోజు సూపర్ 6 ని సూపర్ హిట్ చేసి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది పలికాం. దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం. నేను ఒకటే సంకల్పాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు కావాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని, మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి, వినాయకుడిని ప్రార్థించాలి. ఎలాంటి అవరోధం లేకుండా, విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడాలని, మనల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జై గణేష్. థ్యాంక్ యూ సార్. మా గణేష్ ఉత్సవ సమితి తరఫున మీరు ఏదైతే మండపానికి వచ్చిన సార్ మైక్ ప్లీజ్. 5 సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ పొడమేరు వరదొచ్చిన ఉత్సవాలు జరుపుకున్నారు, కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు. అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే పర్మిషన్ అవసరం లేదు, ఉచితంగా కరెంటు కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం. దొంగతనంగా గణేశుడికి దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా. వినాయకుడు అంటే తమాషా కాదు, వడ్డీతో సహా వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. భక్తితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు. అపహాస్యం చేస్తే మాత్రం వాళ్ళ జీవితంలో అడుగడుగున అడ్డంకినే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ పైకి రాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. బ్లూ షర్ట్ గుండెల్లో పెట్టుకుంటే ఒక సెల్ఫీ అండి సార్. వైశాఖ చెప్పండి సార్, మీ పాస్ వస్తున్నారు సార్.